మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. फिर बाय मिस्टेक कुछ ना शॉप कैंसिल అయిపోతా ఈ ఒక్కసారి తప్పు లేదు ఈ ఒక్కసారికి. హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. తిరుమల ఓ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం. కోట్లాది మంది భక్తులకు కొంగు బంగారంగా ఉన్న ఆ దేవదేవుని దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు ప్రతిరోజు వస్తూ ఆ దేవదేవుని దర్శించుకుంటూ ఉంటారు. అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువగా తిరుమలలో అన్ని మతానికి సంబంధించిన వ్యాఖ్యలు కానివ్వండి, లేదంటే రీల్స్ చేయడం, అదేవిధంగా పులులు ఉన్నాయంటూ ప్రాంక్ వీడియోస్ చేయడం, ఫోటో షూట్ చేయడం, ఇలాంటి వెకిలి చేష్టలు చేస్తూ తిరుమల పవిత్రతను భంగం కలిగించే విధంగా చేస్తూనే ఉన్నారు. అయితే ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇలాంటి ప్రచారాలు కానీ లేకపోతే ఇలాంటి వెకిలి చేష్టాలు జరగవని చెప్పినప్పటికీ కూడా ఇవన్నీ తరచూ జరుగుతూనే ఉన్నాయి. అయితే తాజాగా తిరుమలలోని అన్యమత సంబంధించిన వస్తువులు అమ్ముతున్న ఒక దుకాణాన్ని అయితే టీటీడీ అధికారులు తాత్కాలికంగా మూసివేయడం జరిగింది. అయితే హైదరాబాద్కు చెందిన ఓ భక్తుడు తన కుటుంబంతో కలిసి సిఆర్ఓ కార్యాలయం ఎదురుగా ఉన్న ఒక దుకాణంలో చేతికి సంబంధించిన కడియాన్ని కొనుగోలు చేశాడు. అయితే ఆ భక్తుడు ఆ కడియాన్ని కొనుగోలు చేసి తిరిగి అతిథి గృహంకి వచ్చి ఒక్కసారి ఆ కడియాన్ని చూసి కంగు తిన్నాడు. ఆ కడియం పైన అన్యమతానికి సంబంధించిన గుర్తులు అదేవిధంగా పేరును చూసి ఆ వ్యక్తి కంగు తిని టీటీడీ అధికారులకు అయితే చెప్పడం జరిగింది. అయితే స్పందించిన టీటీడీ అధికారులు వెంటనే ఆ సంబంధిత దుకాణంలోకి వెళ్ళి అదంతా తనిఖీ చేసి ఆ దుకాణాన్ని తాత్కాలికంగా సీజ్ చేయడం జరిగింది. అయితే ఇదివరకు కూడా చాలా వరకు కూడా తిరుమలలో అన్యమతానికి సంబంధించిన వ్యాఖ్యలు అదేవిధంగా వెకిలి చేష్టలకు సంబంధించి చాలా వరకు జరుగుతూనే ఉన్నాయి. ఇంతకు ముందు కూడా మనకి తిరుమలలోని తిరుమల ఆలయంకి సమీపంలో ఉన్న అర్చక గృహం దగ్గర ఒక స్కార్పియో వాహనం పైన అన్యమతానికి సంబంధించిన వ్యాఖ్యలు కనిపించి అక్కడ కూడా భక్తులకి ఆగ్రహం గురి చేశాయి. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో కూడా అలిపిరి టోల్ గేట్ దగ్గర ఓ యువతి పుష్ప సాంగ్కి డ్యాన్స్ వేస్తూ కూడా చూడడం అనేది ఆ వీడియో కూడా చాలా వరకు వైరల్ అయింది. అంతేకాకుండా బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక జైన్ కూడా తన బాయ్ ఫ్రెండ్తో కలిసి ఒక ప్రాంక్ వీడియో పులులు ఉన్నాయంటూ అలిపిరి నడక మార్గంలో వెళ్తూ పులులు ఉన్నాయని చెప్పేసి కొంతవరకు భక్తుల్ని ఇబ్బంది కలిగించే విధంగా వీడియోలు చేయడం జరిగింది. అయితే ఇన్ని జరుగుతున్నప్పుడు కూడా ఎటువంటి చర్యలు కూడా తీసుకోపోవడంపై టీటీడీ అధికారులపైన కొంతవరకు భక్తులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. అంటే ఇలాంటి చర్యలు ఇదివరకు జరుగుతూనే ఉన్నాయి, ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. అయితే అంతేకాకుండా ఇంతకు ముందు కూడా కొంతమంది యువకులు ఒక వాహనంలో వెళ్తూ సన్ రూఫ్ని ఓపెన్ చేసి అక్కడ పాటలు పాడుతూ అంటే ఈ వాహనం ద్వారా వెళ్తూ చాలా వెకిలి చేష్టలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఈ చర్యలన్నీ కూడా తిరుమల పవిత్రతని భంగం కలిగించే విధంగా ఉన్నాయని చెప్పేసి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇలాంటి చర్యలు మరలా జరగవని చెప్పి అధికారులు చెప్తున్నప్పటికీ కూడా ఇవి జరుగుతూనే ఉన్నాయి. నా పేరు శ్రీధర్ అండి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇవాళ మార్నింగ్ దర్శనం అయిపోయింది. అయితే మా అంటే తమ్ముడు ఆ పిల్లల్ని ఇక్కడికి ఉంగరాలు కొనుక్కుందామని వచ్చాను అనమాట షాప్కి వస్తే వాడు అరౌండ్ 8 years ఉంటాడు అనమాట. వాడికి ఒక కడియం కావాలంటే కొనేసి వాడు చెయ్యికేసి ఇంటికి తీసుకెళ్తా ఉంటే ఏంటిది పెద్దనాన్న దీని మీద జీసస్ రాసుంది అని చెప్పితే చూసేసి నేను ఇమీడియట్గా దీన్ని తీసుకెళ్ళేసి మన చైర్మన్ గారికి కంప్లైంట్ చేశాను. ఇంకోటి నేను ఉంగరం కావాలి అని అడిగానండి. వెంకటేశ్వర స్వామి ఉంగరం కావాలన్నాను. వెంకటేశ్వర స్వామి ఉంగరం అంటే ఒక ఉంగరం ఇచ్చారు. దాని మీద వెంకటేశ్వర స్వామి రూపమే లేదండి అసలు. దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో దీని మీద కంప్లైంట్ చేయడం. నా పేరు వచ్చేసి అఖిల్. నేను హైదరాబాద్ నుండి వచ్చాను. నాకు నిన్ననే వచ్చాను. నేను ఇలా దర్శనం అయింది పొద్దున. మా పిల్లలకి ఇది ఇలాంటి చిన్న వస్తువులు తీసుకుని వస్తే ఇలాంటివి అమ్ముతున్నారు. ఇక్కడ హిందూ టెంపుల్లో ఇలా జీసస్ లాంటి వస్తువులు పెట్టి ఇక్కడ ఇలా చేస్తున్నారు. ఇలాంటి దీని మీద నేను కంప్లైంట్ రేజ్ చేస్తున్నాను. టీటీడీ అధికారులు ఖచ్చితంగా విజిలెన్స్ అధికారులు కానివ్వండి, టీటీడీ అధికారులు కానివ్వండి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి భక్తులు చెప్తూనే ఉన్నారు. అంటే ఎంతో పుణ్యం అంటే పవిత్రంగా భావిస్తారు. అటువంటిది ఆ దేవదేవుడు సాక్షాత్తు తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు కొలువై ఉన్న అటువంటి పవిత్రమైన ప్లేసు. అంతేకాకుండా వేలాది మంది కోట్లాది మంది భక్తులు తరచూ వచ్చి ఆ దేవుడిని దర్శించుకుంటూ ఉంటారు. అంత పవిత్ర కలిగిన ప్లేస్ని అపవిత్రం చేసే విధంగా పెట్టరేగిపోతున్నాయి. ఇలాంటి చర్యలు జరుగుతూనే ఉన్నాయి. దాన్ని ఎటువంటి చర్యలు తీసుకోవడం వల్లే ఇటువంటి చర్యలు జరుగుతున్నాయని చెప్పేసి అక్కడ ప్రజలు అదేవిధంగా ఆ దేవదేవుని భక్తులు కూడా కోరుకుంటూ ఉన్నారు. ఇటువంటి చర్యలు జరగకుండా మరీ చర్యలు తీసుకోవాలని చెప్పి భక్తులు కోరుకుంటూ ఉన్నారు. కీప్ వాచింగ్ సుమన్ టీవీ. फिर बाय मिस्टेक कुछ ना शॉप कैंसिल అయిపోతా ఈ
ఒక్కసారికి తప్పులు లేదు, ఇంక ఒకసారికి